పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనము. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుతురు. ఆమేన్. మన జీవితంలో ప్రతిఫలము అనేది ప్రతి వారు పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ప్రతిఫలము లేనిదే ఏ పని కూడా చెయ్యరండి. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను. గనురాలు వృద్ధాప్య వయస్సులో ఉన్నటువంటి స్త్రీ అండి. ఈ గనురాలు ఏ ప్రతిఫలము అనేది ఆశించకుండా దైవజనుడి విషయంలో మేలు చేసినది. అయితే ఈ దైవజనుడు ఆమెను పిలిచి ఒక మాట అంటారు, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు మరలా తిరిగి వస్తాను, నీ కౌగిటిలో చక్కటి కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. ఈమె దైవజనుడి విషయంలో, సంఘము విషయంలో, సేవకుని విషయంలో మేలు చేసింది కనుక ఈ నీతిమంతురాలకి భూమి మీద ఉండగానే ప్రతిఫలము కలిగినది. ఈ రోజున నీవు కూడా మేలు చేయుచున్నావు. దైవజనునికి, సంఘములకు, సేవకునికి, అనేక మంది ప్రజలకు మేలు చేసేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావు. నువ్వు చేసినటువంటి మేలు బట్టి భూమి మీద ఉండగానే నీవు ప్రతిఫలము పొందుదువుగాక. ఒకవేళ ఈ లోకంలో నీకు ప్రతిఫలము ఏమి కలగలేదనుకో, నీవేమీ కలత చెందనవసరం లేదు. నా యేసయ్య మాత్రమే నీకు పరలోకమైనటువంటి ఆ భూమి మీద కూడా నీకు శాశ్వతమైనటువంటి ప్రతిఫలము ఈరోజు నా ప్రభు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీతివంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు అని మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారయ్యా, స్తోత్రం. ఈరోజు నీ బిడ్డలు కూడా ఏ ప్రతిఫలము ఆశించక వారు చేయించుండగా గొప్ప దీవెన కలుగు చేయండి, ప్రతిఫలం అనుగ్రహించండి, ఈ భూమి మీదనే అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఒకవేళ తండ్రి ఈ లోకమందు వారికి ఏ ప్రతిఫలము కలగకపోయినప్పటికీ కూడా పరలోకమందు నిశ్చయముగా నీ బిడ్డలు చేసిన దానికి రెట్టింపునటువంటి ప్రతిఫలము దయచేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.